సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. వచ్చి రాగానే వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక్కడి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. నెల్లూరులో జరగనున్న మహానాడుతో వైసీపీ నేతలకు ఏం సంబంధం? అది మా పార్టీ కార్యకర్తల పండుగ. వైసీపీ నేతలకేం సంబంధం? ఈ విషయంలో మీకు మాట్లాడే హక్కే లేదంటూ మండిపడ్డారు. మహానాడును విజయవంతం చేసేందుకు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యంగా ఎంపీ వేమిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు అందరం కష్టపడి కృషి చేస్తున్నామన్నారు. మహానాడుపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వేణుస్వామితో పోల్చారు. గత ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆ వేణుస్వామి చెప్పారని, 11 సీట్లకు పడిపోయిందని, నెల్లూరులో 10కి 10 వైసీపీ గెలుస్తుందని కాకాని చెప్పారని, అన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుస్తుందని కాకాని చెప్తున్నారని, అది జరగదని, 2029లో కూడా మేమే గెలుస్తామని తనదైన శైలిలో, యాసలో ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి హుందాగల రాజకీయ నాయకుడని ఆయన్ను విమర్శించే హక్కే కాకానీకి లేదన్నారు. ఆయన్ను విమర్శించడం వల్లే గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయావంటూ కాకానీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ను ప్రజలు నమ్మరని, మరోసారి ఆయన్ను ఓడిస్తారన్నారు. జగన్కు మా ఫ్యామిలీ ఎంతో చేసిందని, జగన్ను నమ్ముకున్న నాకే ద్రోహం చేశారని, మా బిడ్డ గౌతమ్ రెడ్డి చనిపోయాక మంత్రి పదవి నాకే ఇవ్వాల్సిందని, ఏం చేశాడని కాకానీకిచ్చారంటూ ఈ సందర్భంగా మేకపాటి జగన్ను ప్రశ్నించారు. కాకాని నోరేసుకుని కేకలు వేస్తూ మాట్లాడితే ప్రజలు మరోసారి చీకొడతారన్నారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువమంత్రి లోకేష్ బాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాట పట్టిస్తున్నారని, వారితో జగన్కు పోలికెక్కడంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇంకా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. మన మహానాడు గురించి ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేద్దామా, అటు చేద్దాము, ఎట్లా మనం గొప్పగా చేస్తామని మేము మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళకి ఎందుకండి జిల్లా? ఆ జిల్లా అక్కర్లే. మహానాడు పెడితే మేము మాట్లాడుకోవాలి కానీ ఇతరులు మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు కలుగు చేసుకుని మహానాడు గురించి మాట్లాడటం అనేది చేతగానితనం. చేతైన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనకెందుకు వాళ్ళు మహానాడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇది, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు చేయాలని సైలెంట్గా ఉంటారు. అట్టుండటంలా ఏదో పెద్ద జిల్లా లేకల్లా గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తిని, గొప్ప తెలివితేటలున్నాయని, ఇంతకుముందు ఎవరు ఆయనతో సరిపోరని, మరి జిల్లాలో ఎవరు సరిపోయేవాళ్ళు లేరని, మరి ఆయన మహానాడు గురించి విమర్శించటం, ఇంకా 10-100 మహానాడు పెట్టుకున్నా జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని, తుడిసిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక జ్యోతిష్యం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదే కదండి. నేను ఆ పార్టీలో ఉన్నోనే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెట్అవుట్ బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాళ్ళు అనేవాళ్ళు ఎట్లుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ గేట్లు కనబడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు. ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని, మేము ఎమ్మెల్యేగా పోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తులండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి. నువ్వు, నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా
మాకు టికెట్లు ఇమ్ము, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినావు. ఇంకా లేదు అవకాశాలు, ఇంకా అవకాశాలు లేవు. ఈయన కాకాని ఎందుకు చించుకుంటున్నారు? ఏమి లేవులా, చించుకున్న ఏం ఉండదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడుతుంది. నీవు ఎంత గీరుకున్నా పుళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలోకి వచ్చినటువంటి వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి. మంత్రి ఒకరి తూరు కాదు, 2-3 తూర్లు, 2 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి. నీకన్నా చాలా పెద్దోడు. నీకు మాత్రం తెలివితేటలు లేవు ఆయనకి. నువ్వు ఆ మనిషిని ఆయన పట్టుకొని బక్కోడు, పిడికిడి గంట లేదు, సన్నంగా ఉండడు. నీకు శరీరం అది జీన్స్ అండి, జీన్. అది వాళ్ళ తాతల తరం నుంచి వచ్చేటటువంటి జీన్. నీది అంతే, నీది జీనే. నువ్వు ఆయనకన్నా పొడిచి ఎత్తినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినాము. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా నీ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10. నువ్వు గెలిపించుకోలేవు, నీ చేత కాదు. ఎందుకంటే నీవు ఒక్కరిపు మాటలు మాట్లాడుతున్నావు. ఏందో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. ఎవరు లెక్క చేస్తారయ్యా? నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూశానండి. నాకు మాత్రం లెక్కలే. నేను చాలామందిని చూసినాను, నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూసినాం. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. సోమిరెడ్డి ఏదో పాప అట్ట ఉన్నాడని ఆయన మీదకి నువ్వు ఆయన సన్నంగా ఉన్నాడు. ఆయన పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో. అది పెద్ద మనుషుల లక్ష్యం కాదు. నేను చెప్పాను చూడు, పెద్దోళ్ళు పరిపాలించిన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఎచ్చులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఇది ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టంటే అటు మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ అని గోల చేస్తే అట్ట యాడంటే ఆడ గోల చేస్తావు, యాడంటే ఆడ అరుస్తావు, ఏదో అంటావు. ఎందుకయ్యా? నీలాగా మేము మాట్లాడలేమా? లేరేనా? మేము మల్లుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గమ్ముగా ఉండారు. ఎందుకు ఇట్లాంటి రచ్చలు మనం చేసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా. నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరుంది. రాష్ట్రంలో నెల్లూరుకు ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏందో నాయన తల్ల కిందలు చేస్తూ ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయటం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయనే లీడరు, ఇంకెవరులే, ఏమీ లేదు. ఎక్కడయ్యా నీకు నీ పార్టీ లీడర్కి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనుంజయ రెడ్డి, ఈయన సజ్జల, ఆయన రాగుల ధనుంజయ రెడ్డి ఐఏఎస్ వాళ్ళ పని ఏందండి? మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట కొరకి వర్కౌట్ చేసే పని ఉంటుంది. ఆయన పని, సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంది? దోపిడీతనమా? అంటే మీరు డబ్బులు సంపాదించుకునేదానికి మీరేం తంటాలు పడలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని ఉండేది. అమరావతిని విజయవాడ సెంట్రల్లో నిర్ణయించటం గొప్ప మేధావితనమేదే, మంచి న్యాయమైన పని. ప్రజలకి అటు విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళకి సెంటరే, ఇటు అనంతపురం నుంచి వచ్చేవాళ్ళకి సెంటర్ పాయింట్. అదేమో సెంటర్ పాయింట్, కరెక్ట్ పాయింట్ అది. ఆ పాయింట్లో
చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రాష్ట్రాన్ని. సపోర్ట్ చేయి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేసినావు? 3 రాష్ట్రాలు అన్నావు, 3 రాజధానులు అన్నావు. ఏ రాజధాని 3లో ఒక్క రాజధాని కన్నా ఏమైనా ఊతమిచ్చావా? అదేమంటే విశాఖపట్నంలో సముద్రం వెంబడి ఉన్నటువంటి బ్రహ్మాండమైన సపోర్టు, సముద్రానికి సపోర్టు ఆ కొండను కొట్టి నువ్వు బ్రహ్మాండమైన నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా శాశ్వతంగా, ఆడ గెస్ట్ హౌస్ కట్టుకుంటే నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కట్టుకుంటేవే. ఏడుండు 11తో సరిపోయింది. నేను టికెట్కి వాళ్ళ ఊరికినే పోయినా, శేఖరన్నో నీకు ఈ దఫా టికెట్ ఇవ్వటం లేదన్నాడు, నీ గ్రాఫ్ బాగలేదన్నాడు. నాకు ఇదేంటి విచిత్రంగా సడన్గానే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనుంజయ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను ఒకరోజు పిలిపించారు ఆఫీస్కి. ఆమె వాళ్ళిద్దరూ నీ గ్రాఫ్ సరిలేదు అని నన్ను అడిగినారు. ఓహో, ఈ గురువులు తీసుకొచ్చి నేను చెప్పినట్టుంది, ఈ గురువులు నన్ను అడుగుతున్నాడు నీ గ్రాఫ్ బాగలేదని. నాకు అసలు తుస్సుమని గాలిపోయింది. ఇప్పుడు నాకన్నా ఉదయగిరి మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరి వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా 4 తూర్లు ఎమ్మెల్యే అయిన మగోడు కూడా లేడయాడా. నాకే ఆ ఘనత, ఆ కిరీటం నాకే పెట్టింది ఆ ఉదయగిరి ప్రజలు. 4 టైమ్స్ గెలిపించారు నన్ను, నా మంచితనంతో గెలిపించారు. నేను ఎవరినో అల్లుడా మామాద అన్న అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటా ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని. అది ఎవరైనా సరే, నా చేతనైతే మంచి పని చేసేవాడిని, కాకపోతే కాదురా మామ అని చెప్పేవాడిని. అలాంటి గుణం ఉన్నవాడిని నేను. అందుకని ఈరోజు కూడా నన్ను కలవరిస్తారు. ఉదయగిరిలో ఇప్పుడు పోయి అడగండి, ఎవరు ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేల్లో మీకు మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పకపోతే అసలు నేను సెక్రటరీనే కాదు. అందరూ కూడా నన్ను కలవరిస్తున్నారండి. ఈరోజు కూడా నేను మీకు పార్టీ పుట్టినప్పుడు నుండి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసి మళ్ళా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తికి నా గ్రాఫ్ బాగలేదు, నీకు టికెట్ లేదంటే దాని అర్థం ఏంటండి? నువ్వు టికెట్ ఒకటి కాదు డబ్బు తీసుకొని వాడికి ఇస్తానని చెప్పిన విధానం నాకు ఎవరో ఆ మనిషి కూడా నాకు తెలుసు. ఆ నాయలు చెప్పినాడు నాకు డబ్బులు నాదే 25 పోయింది నేను అయితే నాకు ఇస్తానని నాకు లేదు, ఎవరికి లేదు. ఈయన ఇంకొక ఆయన ఈ నెల్లూరు నుంచి ఒక ఆయన వేసినారు ఆడికి, అంత నిర్ణయించేయాలి. ఆయన ఎల్లేలకలు పడ్డాడు. అయితే నాకు ఆయన నన్ను క్షౌరం చేయాలని ఆయన పంపించారు. నాకేమి ఎప్పుడైనా ఆ క్షౌరం చేసినోడు ఎవడు మగోడు వచ్చి పోటీ చేయమనండి. నా గ్రాఫ్ లేదు, సరిగా లేదు అని అన్నాడు. ఎవరు మగోళ్ళు వచ్చి నాతో పోటీ చేయమన్నాడు ఉదయగిరిలో. నా గ్రాఫ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి ఉదయగిరిలో పోటీ చేయమన్నాడు నాతో. ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ముఖ్యమంత్రి లేరు. ఎన్డీఏ గవర్నమెంటు, మరి ఈయన ప్రజారాజ్యం లీడర్ బ్రహ్మాండంగా సలహా ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు. మరి అట్లే బీజేపీ పార్టీ కూడా పైనుంచి బ్రహ్మాండంగా సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన ప్రకారం ఆంధ్రాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 1-2 తూర్లు ప్రధానమంత్రిని కలిసి ఆర్థికంగా మా రాష్ట్రానికి సహాయం చేయాలా, మాకున్నటువంటి ఇరిగేషన్ వనరులన్నీ కూడా బలోపేతం చేయాలా, డెవలప్ చేయాలా అని అడుగుతున్నారు. అడిగినప్పుడల్లా ఆయనేమో ఫండ్స్ ఇస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రీస్ కూడా మీరు పరిపాలనలో 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ రాలా. ఇండస్ట్రీస్ రాని దానికి కారణం కూడా చెప్తున్నాం. ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాడికి ఎవరన్నా అంతో ఇంతో అడుగుతారు, ఏది పార్టీ ఖర్చులు. కానీ అట్లా కాదు, 25%, 50% మాకు ఇస్తే ఇండస్ట్రీ పెట్టు, లేకపోతే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు శ్రమ చేసి నీకాడ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ దానిలో నీకు 50% ఇస్తారా? ఏమా ధర్మం అంటాయా? శ్రీమన్నారాయణుడు ఒప్పుకుంటాడంటాయా? అల్లా ఒప్పుకుంటాడంటాయా? ప్రభువు ఒప్పుకుంటాడంటాయా? ఎవరు 3 దేవుళ్ళు కూడా ఒప్పుకోరు ఈ దుర్మార్గానికి. డబ్బులు వాళ్ళు పెట్టి ఆదాయం మనకిచ్చి భాగం మనకిస్తారంట. ఇది ఎక్కడైనా రాష్ట్రం బాగుపడుతుందా అట? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేయాలా, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా,
10 మందికి పని ఇవ్వాలా అంటే మనం ప్రోత్సహించే పద్ధతుల్లో ప్రోత్సహిస్తే వాళ్ళకి భూమి ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, ఆర్థికంగా హెల్ప్ చేయాలా, అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చి పెడతారు. ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు మీ డబ్బులు కూడా అడగండి, తీసుకోండి. మీరు అడిగింది అంత పర్సంటేజ్ కాదు, ఏదో న్యాయమైన పర్సంటేజ్ తీసుకొని ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. అది పోయి 50%, 30% అడిగి ఇండస్ట్రియలిస్టులని రానియకుండా చేసింది ఎవరు? మీరు. మీకు ఇవ్వాల్సి వచ్చా, మీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వాల్సి వచ్చా, మీ ధనుంజయ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చా పర్సంటేజీలు. ఒకరికి కాదా పర్సంటేజీలు? ముఖ్యమంత్రికి ఇవ్వాలా, ఆయన సలహాదారుడికి ఇవ్వాలా, ఆయన కింద ఉండే పిఏకి ఇవ్వాలా. ఇట్లా నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది. రాష్ట్రం అభివృద్ధి ఈ రోజుకి చూడండి, చింతాకంత బ్యాడ్ సౌండ్ లేకుండా, చెడ్డ మాటలు లేకుండా, చెడ్డ ప్రపోజల్స్ లేకుండా, మరి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రానికి మంచి చేయాలా. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మినిస్టరు, నిన్న పోయి టన్నల్లోకి ఎవరు బారు టన్నల్లోకి లోపలికి పోయి ఒక్క రోజంతా ఉన్నాడండి ఆయన ధైర్యంగా. ఎవరు వాడు ధైర్యం చేసి ఆడికే ఫుడ్ ఆడికే అన్నీ తెప్పించుకొని 24 hours ఉన్నాడు టన్నల్లో. టన్నల్ పూర్తి చేయించాలి తొందరగానే ఉద్దేశంతో. అట్లా చేయాలండి ఎవరన్నా ఏ పని చేసినా కానీ. మీకు ఆ ఉద్దేశంలే, ఏందో ప్రజలకి అటా ఇటా బట్టలలోకి వాళ్ళ ఎత్తున టోపీ పెట్టాలనుకుంటే అట్ట అందరూ అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాకాని అరిసే అరుపులకి అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకయ్యా సెక్రటరీ ఆయన అట్టరుస్తుంటుడా? ఏ ఉద్దేశంతో అరుస్తుండే? ఏనేనంట లీడరు? ఇదివరకు అంతా లీడర్లు లేరా? మీరంతా లీడర్లు కాదా? ఓ అరుస్తుంటాడు. ఏంది అది? ఏం పద్ధతిలో పొలిటికల్ లీడర్లకు ఉండాల్సి ఉన్నటువంటి ఇదేనా? నోరెత్తితే గగవు అంటేట అది కాదు పద్ధతి. నువ్వేమో ఆయనేమో నీకన్నా సీనియర్ అయిపోయా, అతన్ని ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది. పక్కోడంటావు, ఇక్కోడంటావు, అదంటావు, ఇదంటావు. ఏంది అది? తమాషానా? సోమిరెడ్డి ఏం మంచోడు కదా. అదే మీకు ఇంకొకటి ఉంది, వీళ్ళకి జ్యోతిష్యం మీద బాగా నమ్మకం ఉందట. ఆ జ్యోతిష్యంలో ఈయన వేణు, ఈయన జగను చూశారు కదా. ఆయన అప్పుడు చెప్పి 24లో సొమ్మ 11కి వచ్చింది. అప్పుడు ఈ వేడు కూడా, మన నెల్లూరు వేడు కూడా ఒక జ్యోతిష్యుడు. ఈయన కూడా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన వేడు లాంటి వాడు. ఈ వేడు మళ్ళా చెప్తున్నాడు రేపు 10 మాకు వస్తాయని. అంటే ఆయనే కంటిన్యూ అయితే 10 మాకు రావటం ఖాయం, దానిలోకి తిరిగేలేదు. ఈయనే కంటిన్యూ అయితే ఆ పార్టీ అధ్యక్షుడిగా మాకు మాత్రం 10 ఇస్తాడు మహారాజు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట ప్రకారం మాకు 10 వస్తాయి. అంతేగాని మేమేం చించుకొని మాట్లాడి 10కి 10 వస్తాయి అని అంటాం. 10కి 10 ఎవరికి వస్తాయా? పరిపాలన న్యాయంగా చేసినాడు, పరిపాలన దక్షత ఉన్నోళ్ళు, పాలనా విధానం తెలిసినోళ్ళు మాట్లాడితే ఏదో వచ్చిన కాడికి వస్తాయి. అంతేగాని మరి ఎచ్చులుగా మాట్లాడి పొగరుబోతనంతో మంచి పేరు రాదు, అది చెడ్డ పేరు వస్తుందయ్యా. అంత కేకలేస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. నెల్లూరు జిల్లా చాలామంది గొప్పోళ్ళు ఉన్నటువంటి జిల్లానయ్యా ఇది. ఈ జిల్లాలో అంత ఎత్తులు పడితే చూస్తూ ఉంటారు. ఓహో, ఈ గురుడికి ఏం చేయాలో అది చేస్తారు. అందుకని మర్యాద నేర్చుకొని మర్యాదగా ఉండాలి. అది లేకపోతే కష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే వాళ్ళని. సర్వేపల్లి ఎమ్మెల్యే, ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేసినాడు, అది చేసినాడు. నువ్వు కాసేపు చేసినావు మంత్రిగా. అది ఎవరి పుణ్యాన్ని వచ్చింది? రాజమోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని వచ్చింది నీకు ఆ మంత్రి పదవి. నాకు రావాలా న్యాయంగా అయితే, నేను సీనియర్ని, నాకు ఇయ్యాలా జగను. మా గౌతమ్ చనిపోయిన తర్వాత నేను ఆ రోజు మావాడు కాబట్టి, మా అబ్బాయి కాబట్టి సరేగా వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి వదిలేసినాను. న్యాయంగా నాకు రావాలా. తర్వాత నీకేది ఇచ్చేది నాకు రావాలా మంత్రి పదవి. ఏమి ఇచ్చాడా మాకు? మా చాకిరి చేయించుకొని బిగినింగ్ నుంచి నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసినటువంటి వ్యక్తినండి. నన్ను నువ్వు గమనించకపోతే నువ్వు ప్రజల్ని ఏమి గమనిస్తావు? న్యాయాన్ని ఏం గమనిస్తావు? మంచిని ఏం గమనిస్తావు? నువ్వు గమనించేది సారాయిని, డబ్బుల్నా, అంతేనా? ఇంకేం గమనివా? ఏమయ్యా ఇది? ఏందయ్యా ఈ పరిపాలన? ఆ పరిపాలన చేసి మమ్మల్ని చూసి శేఖరన్నా
ఓటేసేది మిమ్మల్ని చూసి కాదన్నాడు నాతో డైరెక్ట్గా. నాకు తుస్సుని పోయింది. ఏంది ఇట్లా అంటున్నాడు ఈయన, ఈ మాట మాట్లాడకూడదు, నాతో మాట్లాడేది ఎవరితో మాట్లాడితే సిగ్గుపోతుంది, మమ్మల్ని నన్ను చూసి ఓట్లేసేది అన్నాడు. నిన్ను చూసి ఓట్లేస్తే 11కి ఎందుకు దిగింది? 11కి దిగింది ఎందుకులే, దాన్ని ఆలోచించుకోవద్దు. ఒరే మనం ఎందుకు ఓడిపోయినామా, 11 సీట్లు ఎందుకు వచ్చినాయా, దీనికి కారణం ఏంటి అనే దాని బ్యాక్గ్రౌండ్ ఎత్తుక్కోకుండా ఏదేదో మాట్లాడుతున్నాయా. అన్నీ కుంటుపడిపోయాయి పనులన్నీ, రాష్ట్రంలో డెవలప్మెంటే లేకుండా కుంటుపడిపోయి నీ ఆయమలో. నువ్వు కనీసం మనుషుల్లే కూడా పోకుండా చుట్టూ డేరాలతో పోతుంటివి. నువ్వు ఎక్కడికి పోయినా కానీ డేరాలు కట్టుకొని పోతుంటివి. ప్రజల కాడికి ఆడిపోయినావా? పరిపాలనా విధానం తెలిసి పరిపాలించారా, తెలియక పరిపాలిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి ఎక్కడికైనా దూరిపోతున్నాడు లోపలికి, ప్రజల కాడికి. లోకేష్ గారు కూడా అట్లే పోతున్నాడు. లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా తెలుసుకున్నాడు. లోకేష్ గారిని నిన్ను ఒక చోట నిలబడితే లోకేష్ గారు బాగుంటారా ఆయన బాగుంటాడా చెప్పండి. ఆయన అక్కడ పర్సనాలిటీ, మరి లోకేష్ గారు కూడా బాగానే ఉంటారు కదా, మరి నీకేమన్నా తక్కువ లేదు కదా, నీకన్నా బాగా మాట్లాడతాడు కదా లోకేష్ గారు. ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, తెలివితేటలతో మాట్లాడుతున్నాడు, అనుభవం ఉన్నోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. ఎవరికి తగ్గటంలే, రాజకీయంగానే మాట్లాడుతున్నారు. అది నేర్చుకోవాలా, రాజకీయంగానే ఉండాలి. కానీ రాజకీయం కాదని, మీకు నోరుందని, మీరు ధైర్యవంతులని, మీ కండలు ఉన్నాయని మాట్లాడే విధానం నో, ఒప్పుకోరు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వీళ్ళతో ప్రమాదం ఉంది అని అనుకుంటారు, గుండు గొరుగుతారు. మళ్ళా 29లో మీకు గుండు గొరగటం ఖాయం. మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీ మాటలు కరెక్ట్ కాదు. మహానాడు బ్రహ్మాండంగా జరుపుతాం, అందరం కూడా పట్టుదలతో ఉన్నారు. నెల్లూరు ప్రజలు బ్రహ్మాండమైన పట్టుదలతో ఉన్నారు. నెల్లూరు లీడర్లు అందరూ కూడా మహా కష్టపడుతున్నారు. ఎంపీ కోవూరు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. అందరూ కూడా ఎవ్వరికి తగ్గకుండా చెయ్యాలా, మనం రాష్ట్రంలో నంబర్ 1 నెల్లూరు జిల్లా మహానాడు జరపటంలో అనే పద్ధతిలో జరపాలనే ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా అట్లే జరుపుతారు. చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు తీసుకొస్తారు, లోకేష్ బాబు గారికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు, ప్రజలు కష్టపడుతున్నారు, ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మహానాడును అద్భుతంగా చేయాలని ఉన్నారు. మా ఉద్దేశం కూడా అదే, అద్భుతంగా నెల్లూరు జిల్లాలో మహానాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. నీలాగా నువ్వు 100 మహానాడులు పెట్టినా ఏం కాదు అన్నది ముడుచుకో, మాట్లాడకూడదు. ఆ మాట మాట్లాడితే ఒప్పుకోరో ప్రజలు. దేశున్న పక్కన భూతారు, ఆ మాట మాట్లాడితే అది కూడా జరగద్దే. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు నోరుందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కుదరదు. మీరు ఒక్కరే కాదు, నేను గమ్ముగా ఏందబ్బా ఇతను ఇటు మాట్లాడుతున్నట్టు గవ్వని ఎన్ని మాట్లాడితే సరైన పద్ధతి ఇది ఓ అరుస్తున్నాడు ఎందుకయా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.